స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని గుంటూరు నగరంలో హనుమాన్ నగర్, ఏటి అగ్రహారం, చుట్టుగుంట తదితర ప్రాంతాలలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజా అవగాహన ప్రచార ర్యాలీ నిర్వహించరు. ఆకిటి అరుణ్ కుమార్, సిపిఐ నగర కార్యదర్శి, గుంటూరు నగర సమితి తదితరులు పాల్గొన్నారు. దానివల్ల కరెంటు ఛార్జీ కూడా పెరుగుతూ ఉంది. ఉదయం ఒక రేటు, నైట్ ఒక రేటు వస్తూ ఉంది. కరెంటు ఛార్జీ విధానం కాలే విధానం కూడా వేరు. దాన్ని బట్టి స్మార్ట్ మీటర్ పెట్టడానికి వస్తే ఖచ్చితంగా మాకు వద్దని చెప్పండి, వాళ్ళు వెళ్ళిపోతారు. సరేనా? మీ జేబుల్లో డబ్బులు అయిపోతాయి. మీ ఇష్టం. ఇప్పుడు అదనంగా వస్తుంది కదా, కొత్త మీటర్ పెట్టారనుకోండి, ముందస్తుగానే బిల్లు కట్టుకోవాలి. కరెంటు ఛార్జీలు చాలా ప్రమాదం. ఆదాని రేటు ఒక వ్యక్తి లాభం కోసం మనకి మీటర్లు పెడతా ఉన్నారు. ఒక మీటర్ 15,000 రూపాయలు. అవి కూడా మనమే కట్టాలా. బాగున్న మీటర్ ఎందుకు తీసేయాలి వాళ్ళు? అదే రిపేర్ వచ్చిందా, పాడైపోయిందా? కాదు కదా. స్మార్ట్ మీటర్లో ఒక ఆదాని రేటు ఒక వ్యక్తి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం జనాలు మొత్తం దగ్గర నుంచి 1,000 రూపాయలు తీసుకొని పోయి వాడికి లాభాలు చేకూరుస్తూ ఉంది. అదేవిధంగా కరెంటు బిల్లు వచ్చిన తర్వాత మనం ఎప్పుడు కడతా ఉన్నాం? 15-20 రోజుల తర్వాత కడతా ఉన్నాం. అది అట్లా ఉండదు. ఫోన్ ఎట్లా రీఛార్జ్ చేసుకున్నాం అట్లా రీఛార్జ్ చేసుకోవాలా. నైట్ ఎప్పుడు పోయిద్దో, కరెంట్ ఎప్పుడు పోయిద్దో రీఛార్జ్ అయిపోగానే కరెంటు పోయిద్ది. అందువల్ల కరెంట్ ఛార్జీలు కూడా ఎక్కువ పెంచేస్తూ ఉన్నారు. దానికోసం స్మార్ట్ మీటర్లు పెట్టిన వస్తే మా పొద్దు అని చెప్పండి గట్టిగా. ఎవరన్నా మీకు మాట వినకుండా ఉంటే పార్టీ వాళ్ళకి చెప్పండి, అన్నలు అందరూ వస్తారు, స్మార్ట్ మీటర్లు ఆపేస్తారు. సరేనా?